భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. మరి గురువుగారితో మాట్లాడదాం. మీరు కూడా గురువుగారితో మాట్లాడి మీ సందేహాలు, సమస్యలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నంబర్స్కి కాల్ చేయండి. ఓం నమ శివాయ గురువు గారు. ఓం నమ శివాయ గురుగారు. మరి ప్రతిరోజు చక్కటి మోటివేషనల్ స్టోరీ చెప్తారు. చక్కగా ఈ రోజు నుంచి నవరాత్రి శరత్ నవరాత్రులు దసరాలో అడుగు పెట్టాం. మంచి రోజులు, ఇక్కడి నుంచి అన్ని విజయాలు జరగాలని కోరుకుందాం. సో ఇక్కడ ప్రారంభం కాబట్టి ఇక్కడి నుంచి సరే చిన్న కథ చెప్పుకుందాం. దానికి ముందు ఈరోజు అడవి బాపిరాజు గారు కాలం చేసినటువంటి రోజు. ఎవరి? అడవి బాపిరాజు. అడవి బాపిరాజు గారి గురించి ఇప్పుడు జనరేషన్లో చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకు అంటే ఆయన చనిపోయిందే 1952లో. సో ఒక గొప్ప కవి, గొప్ప రచయిత. 52లోనే కాలం చేశారు. ఏంటి ఆయన ఇప్పుడు ఆయన 1895లో ఆగస్టు 8వ తారీఖున అక్టోబర్ 8వ తారీఖున ఆయన పుట్టారు. 1995లో 1895లో 1952 ఆయన కాలం చేశారు. ఈరోజు 22 సెప్టెంబర్. ఏమిటి అడవి బాపిరాజు గారి గొప్పతనం అంటే ఆయన రాసిన నవలకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అంటే ఏ స్థాయి రచయితో మనం అర్థం చేసుకోవచ్చు. నవల పేరు నారాయణరావు. ఈ పేరు చాలామందికి తెలిసి ఉండవచ్చు, నారాయణరావు. అయితే మేధావులందరూ కూడా ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉండగా అడవి బాపిరాజు రాసిన నవలకి నారాయణరావు నవలకి రావడం ఏమిటి అని చెప్పేసి అది కొంచెం పెండింగ్ పెట్టి విశ్వనాథ సత్యనారాయణ గారితో అప్పుడు మళ్ళీ 1000 పడగలు రాయించి 1000 పడగల పుస్తకం దాన్ని కూడా అవార్డులోకి పెట్టారు. అప్పుడు రెండిటికి కలిపి ఇచ్చారు ఈ అవార్డుని. 1000 పడగలకి చాలామందికి 1000 పడగలకే ఇచ్చారనుకుంటారు. కాదు, అసలు అనౌన్స్ చేసింది కూడా నారాయణరావు గారి నవలకే. నారాయణరావు నవలు అడవి బాపిరాజు గారు రాసిన నారాయణరావు నవలకి. సరే ఈ రెండింటికి కలిపిచ్చారు. సరే ఒక గొప్ప గొప్ప పుస్తకం, ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి, అడవి బాపిరాజు గారి గురించి, విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి మాట్లాడుకున్నాం. ఈ మంచి రోజు శుభం. అలాగే ఒక చిన్న కథ. ఒక రాజ్యంలో ఒక దొంగతనాలు అవి బాగా చేస్తున్నాడు, విస్తృతంగా దొంగతనాలు చేస్తున్నాడు. సరే ఒకసారి ఆ ఊర్లో జనం పట్టుకొని రాజుగారికి చెప్పారు. రాజా, వీడు దొంగతనాలు ఎక్కువ చేస్తున్నాడు, మాకు దొరకట్లేదు, మేము పని చేస్తుంటే వినట్లేదు. సో రాజుగారు ఏం చేశారంటే, నా రాజ్యంలో దొంగతనం చేస్తావా, నీకు ఒక శిక్ష విధిస్తున్నాను, ఇది మరణ శిక్ష, నీకు ఒక ఇది చూపిస్తున్నానని చెప్పి అక్కడ చూపిస్తాడు. ఇగో ఇక్కడ వేలాడుతోంది ఉరి, 2 ఛాన్సులు, నీకు ఏది కావాలో కోరుకో. ఇక్కడ ఉరితాడు వేలాడుతుంది, ఇది సెలెక్ట్ చేసుకుంటావా? లేదు. అక్కడ చూడు, ఒక భయానకమైనటువంటి దృశ్యం కనిపిస్తోంది. ఒక పెద్ద తలుపు, చీకటి, అత్యంత ప్రమాదకరంగా భయానకంగా ఉంది. ఆ తలుపు వెనక వెళ్ళాలి. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. నువ్వు ఇది కోరుకుంటావా, అది కోరుకుంటావా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు దొంగ చూస్తాడు, చనిపోవడం ఎలాగ తప్పదు. సో మనకి ఇక్కడ కనబడుతుంది ఉరి, అక్కడేమో అత్యంత భయంకరంగా ఉంది. ఆ లోపలికి తలుపు వెనక్కి వెళితే ఏమో ఎంత భయానకమైనటువంటి క్రూర జంతువులు ఉంటాయో, లేకపోతే ఎలాంటి పరికరాలు హింసించి చంపడానికి ఆ పక్కన ఏర్పాటు చేయబడ్డాయో. వాతావరణం ఇక్కడ నుంచి చూస్తేనే అంత భయంకరంగా ఉంది. నాకెందుకు వచ్చింది ఊరికే అలాడితే సునాయాస మరణం. సో రాజా, నాకు ఇదే కాయించేయండి, ఉరే కాయించేయండి అని అడుగుతాడు. సరే ఉరితాడు అది తగిలిస్తారు. రైట్, ఉరేసేసేయండి ఇతనికి అని చెప్తారు. ఉరితాడు అది తగిలిస్తారు. ఉరితాడు తగిలించిన తర్వాత రాజా నాకు చిన్న కోరిక అంటాడు. ఏంటి కోరిక అంటే, నా ఉత్సుకత ఎక్కువైపోతుంది, నాలో క్యూరియాసిటీ. సో ఆ తలుపు వెనక ఏముంది నాకు చెప్పండి. ఇప్పుడు చెప్పొచ్చు, ఎందుకంటే నేను సెలెక్ట్ చేసేసుకున్నాను, మీరు నాకు ఉరి వేసేసారు, ఉరితాడు కూడా తగిలిచ్చేశారు, ఇక ఇది తీయడానికి లేదు, నా ఆప్షన్ మార్చుకోవడానికి లేదు, కాబట్టి ఇక వేసేస్తారు. ఇప్పుడైనా ఆఖరి కోరిక అన్నప్పుడు అనుకోండి. ఒక్కసారి తల వెనక ఏముందో అది తెలుసుకోకుండా చనిపోతే మళ్ళీ బాగోదు అంటే అందరూ ఇలాగే ఏడ్చారు. ప్రతి ఓడు అది వదిలేస్తారు, ఇది కోరుకుంటారు, అది వదిలేస్తారు, ఇది కోరుకొని మళ్ళీ అందులో ఏముందో చూడాలంటారు. సరే అని చెప్పి రాజుగారు అది తీసి చూపిస్తాడు. అది ఏముందంటే, అక్కడికి వెళితే స్వాతంత్ర్యం, స్వేచ్ఛ. ఆ తలుపు వెనక వెళితే ఏమీ ఉండదు, స్వేచ్ఛ. అంటే నీ మరణానికి దూరంగా, ఇక్కడైతే మరణం ఉంటుంది, అక్కడైతే స్వేచ్ఛా జీవితానికి వెళ్ళిపోతావు. కట్ చేస్తే చాలామంది ఏం చేస్తారంటే, ఇక్కడ ఏదో ఉందని భయపడుతూ చేయాల్సిన పోరాటం మానేసి
లేనిపోని అపోహలకి గురయ్యి పోరాటం చేయవలసిన చోట వదిలేసి అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకుని ఉంటారు. అవి ఇబ్బందుల్లోకి వెళ్ళిన తర్వాత అటు వెళితే బాగుందని తర్వాత అనుకుంటారు. సో ఇప్పుడు చనిపోవడం తప్పదు అనుకున్నప్పుడు పోరాటం చేయడానికి వెనక ఎందుకు ఆడాలి? ఇక్కడ నీకు కనిపిస్తోంది ఖచ్చితంగా చనిపోతాం. అక్కడ ఏముందో తెలియదు, తెలియని దగ్గరికి వెళ్ళి ఇక్కడ చావు అయితే ఖచ్చితంగా ఉంది, అక్కడ ఏముందో నీకు తెలియదు. అక్కడికి వెళ్ళి సాధించాలని ఎందుకు కోరుకోవు, కావాలని ఎందుకు చావుకి ఎదురెళ్తావు? సో చాలామంది చేసే పని అదే. మీరు కష్టం ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకించడానికి ట్రై చేయండి. చాలామంది సూసైడ్ చేసేసుకుందాం అనుకుంటామండి అంటారు. అరే నీకు నిజంగా సూసైడ్ చేసుకునే అంత ధైర్యం ఉంటే ఆ ధైర్యాన్ని ముందు సమస్య మీద పోరాడడానికి ఉపయోగించు. నిజంగా చనిపోదామని నువ్వు అనుకుంటే, చనిపోవడానికి కావాల్సినంత ధైర్యం ఉంటే, ఏ సమస్యకి నువ్వు భయపడి చనిపోదాం అనుకుంటున్నావో చావు కంటే సమస్య మీద పోరాడడం తేలిక. పోరాటం చేసి చూడు. అంతేగాని అది వదిలేసి ఇలాంటి ఆలోచనలు కరెక్ట్ కాదు. సూపర్ గురుగారు, చాలా మంచి కథ చెప్పారు. కాలేజ్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, గురువు గారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. నమస్తే గురువు గారు. ఏమిటమ్మా? బాబుదండి 2000 సంవత్సరం. 2000 సంవత్సరం జనవరి 16 జనవరి ఉదయం 8 గంటల 15 నిమిషాలకు గురువు గారు. అమ్మ సోమవారం ఉదయం కాదు, ఇది ఆదివారం. ఇది లీఫ్ ఇయర్ సండే, ఇది లీఫ్ ఇయర్ ఆదివారం. ఇది దశమి, శుక్లపక్షము, శుద్ధ దశమి. ఇది మేషరాశి. ఏం చేస్తున్నాడమ్మా అబ్బాయి? లండన్ లో ఉన్నాడు గురుగారు. స్టడీ లండన్లో. మాస్టర్స్ అయిపోయిందా అమ్మా? మాస్టర్స్ అయిపోయింది. జాబ్ ఏం దొరకలేదు ఇంకానా. అంటే ఉద్యోగపరంగా యూకేలో కొంచెం అవకాశాలు తక్కువే ఉంటాయి, లండన్లో అవకాశాలు తక్కువే ఉంటాయి. నిదానంగా చూసి చేసుకోవడమే. ఎక్కడమ్మా లండన్లో ఉండేది? సెంట్రల్ లండన్ గురుగారు. సెంట్రల్ లండన్లో అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా. డౌన్ టౌన్, సెంట్రల్ లండన్, ఈస్ట్ లండన్ ఇక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిగిలిన చోట అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ సెంట్రల్ లండన్ ఓకే, అలాగే ఈస్ట్ లండన్ ఓకే. మన కమ్యూనిటీ, ఇండియన్ కమ్యూనిటీ అక్కడ ఎక్కువ ఉంటుంది, అంటే హీత్రో వైపు. అలాగే సెంట్రల్ లండన్ బాగుంటుంది, డౌన్ టౌన్ బాగుంటుంది లండన్లో, అక్కడ అవకాశాలు ఉంటాయి. అంటే ఏం ఆందోళన పడక్కర్లేదమ్మా. ఒక రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే అబ్బాయికి వేసి చూడండి. ఎవరన్నా ఉంటే పంపించండి, లేకపోతే కొరియర్ చేయండి. మీరు ఎవరన్నా చేతికిచ్చి పంపిస్తే వెండి బంగారాల్లో చేయించి పంపించవచ్చు. మీరు కొరియర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వెండి బంగారాలు లేకుండా, ఏ మెటల్లో లేకుండా పట్టుదారంలో వేసుకునే విధంగా పంపించండి. కొరియర్ చేస్తే 3వ రోజు అబ్బాయి దగ్గర ఉంటుంది. ఇది వేసిన తర్వాత చాలా మార్పులు అయితే మీరు చూస్తారు. అబ్బాయికి ఇది బెస్ట్ 3 రుద్రాక్షలు ఏమిటంటే, ఇందులో ఏదైనా ఒక్కటి వేయండి అమ్మ. త్రయోదశముఖి రుద్రాక్ష, ద్వాదశముఖి రుద్రాక్ష, చతుర్దశముఖి రుద్రాక్ష. త్రయోదశి అది 13 ముఖాలు. ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే, అంటే 13 కుదరకపోతే 12. ఇది ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్యస్వరూపము. ఇక 14 ఇది అల్టిమేట్ రుద్రాక్ష అబ్బాయి జాతకానికి. ఇది చతుర్దశముఖి, ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా. దీనికి అధిపతి శని, అంటే అబ్బాయి జాతకానికి సంబంధించింది. సో అవసరం నేను తెలియజేశాను, అవకాశం మీరు చూసుకోండి. అలానే ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. అలాంటిది ఇలాంటి పెద్ద రుద్రాక్షల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోతాం. గురుగారు, మరో కాల్ తీసుకుంటాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు నాగమణి అండి. నేను వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్ నుండి చేస్తున్నాను. గురుగారితో మాట్లాడండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ వెస్ట్ బెంగాల్, మిడ్నాపూర్ డిస్ట్రిక్ట్ కదమ్మా? హలో, మిడ్నాపూర్ డిస్ట్రిక్టేనా? మిడ్నాపూర్ డిస్ట్రిక్టేనండి. ఖడగ్పూర్లో ఎక్కడుంటారు? మేము ఖరగ్పూర్ నింపురా అండి. నింపూరా, పురాణా కోలి. నింపూరా పురాణా కోలియేనా? అక్కడ కాదు, ఇది నింపురా కలైకుండ దగ్గర. గేట్ బజార్ దగ్గర కాదా మీది? గేట్ బజార్ అంతా దాటియాలండి. దాటేస్తారా? డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా పాప కోసం కొనుక్కుంటున్నానండి.
బొంబాయి సినిమా ఉందా, తీసేశారా? 98 అండి. మీ ఇంటి దగ్గర బొంబాయి సినిమా ఉందా, తీసేశారా? అది దూరం అండి మాకు. దూరమా? అవన్నీ దాటియాలి మేము. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాపదండి ఆచార్ అని 98 1998 1998 ఫిబ్రవరి 4 పాప పుట్టిన ఈ దసరాలో గెట్ మైండ్ బ్లోన్ ఎట్ వండర్లా. భరణి మేషరాశే. సరే, అమ్మ ఏం చేస్తోందమ్మా? అమ్మ వింటున్నారా? ఏం చేస్తోంది అమ్మాయి? పాపకు మ్యారేజ్ అయితే ఒక బాబు అండి. ఎలా ఉంటది దాని ఫ్యూచర్ గట్రా అని. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి అమ్మా. ఒక ద్వాదశముఖి రుద్రాక్ష కానీ నవముఖి కానీ, ఈ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి 24/7 శరీరానికి తాకే విధంగా, అంటే సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేయండి. ఎలాంటి నియమాలు లేవు. బట్ మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా మార్పు అనేది మీరు చూస్తారు. ఒక ఆధ్యాత్మిక సపోర్ట్ తీసుకుంటే ఎలా ఉంటుందో చూస్తారు. శుభం. గురుగారిక ప్రతి సోమవారం మీరు చూపించే అరుదైన రుద్రాక్ష కోసం ప్రేక్షకులు ఎంతగానో అసలు ఇది మనం ఇంతవరకు ఇప్పుడు చూపించలేదమ్మా. ఈ దసరా సందర్భంగా ఈ సోమవారం నాడు, తొలి సోమవారం, ఒక అద్భుతమైన రుద్రాక్ష హారం ఇది. ఈ పైన మనం చూస్తున్నాము ఈ డమరుక రుద్రాక్షలు, అంటే పైన ఇవన్నీ పైన మెడ దగ్గర వచ్చేవన్నీ డమరకంలా ఉంటాయి రుద్రాక్షలన్నీ. చక్కగా డమరకం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటాయి రుద్రాక్షలన్నీ. కింద ఇది ఒక డిఫరెంట్ సిద్ధమాల, సర్వసిద్ధులు కలిగినటువంటిది. ఇలాంటి అరుదైన కాంబినేషన్ నిజంగా చాలా గొప్పదే. ఇందులో ఒక్కొక్క రుద్రాక్షకి ఒక్కొక్క కథ ఉంది, చాలా అరుదైనవి. సో సర్వసిద్ధులు కలిగినటువంటి సిద్ధమాల మామూలుగా దొరుకుతుంది, ఇలాంటివి అరుదు. సో దీని గురించి ఇంకోసారి మాట్లాడదాం. ఇది చూసినంత మాత్రాన్ని అన్ని సంపదలు వస్తాయంట. సో అసలు అన్ని సర్వసిద్ధులు కలిగినటువంటిది ఒక మంచి కాంబినేషన్. ఈ దసరా ప్రారంభంలో చూసిన వాళ్ళందరూ ధన్యులు. అన్ని రకాల సంపదలు, ఐశ్వర్యము, ఆరోగ్యము కలిగి ఉండాలని కోరుకుందాం. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. హలో మేడం, నమస్తే అండి. మీ పేరు? సత్యనారాయణ అండి. సత్యనారాయణ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి గురువు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. ఓం నమ శివాయ. 12వ తారీఖు సెప్టెంబర్ నెల 1979 సార్. 12వ తారీఖు సెప్టెంబర్ నెల 1979. ఏం చేస్తున్నారండి సత్యనారాయణ గారు? సార్ బిజినెస్ సార్. మీరు బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? అవును సార్. ఏం బిజినెస్ చేస్తున్నారు? నేను ఇది పంచమి, కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది వృషభ రాశి. ఏం బిజినెస్ సార్? పెట్రోల్ బంక్ డీలర్ సార్. ఎక్కడండి? ఏ ఊరిలో? రాజాం, విజయనగరం జిల్లా. రాజాం తెలియని వాళ్ళు ఎవరుంటారు సార్? జిఎంఆర్ సార్. జిఎంఆర్ కదా? అవును సార్. బాగా జిఎంఆర్ మల్లికార్జునరావు గారు వచ్చిన తర్వాత ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. బాగుంది సార్, బాగుంది. ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, లేకపోతే రాజాం డెవలప్ కావచ్చు. పాలకొండ కంటే రాజామే అభివృద్ధి చెందినట్టుంది. సత్యనారాయణ గారు లైన్లో ఉన్నారా? అవును సార్, అవును సార్. రైట్. ఓ మంచి కాంబినేషన్ చెప్తాను సార్, అవకాశం ఉంటే ధరించండి.
ఒక 11 ముఖాలు 7 ముఖాలు ఏకముఖి, ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఇక 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది, ఏకముఖి రుద్రస్వరూపం, అపమృత్యు బాధలు లేకుండా. ఇది హెల్త్ అండ్ వెల్త్ ఒక చిన్న కాంబినేషన్ సార్. అవకాశం ఉంటే వేసి చూడండి. ఇది మీ దగ్గర ఉన్నంత వరకు ఒక సపోర్ట్, ఒక రక్షణ కవచమే. ఆల్ ది బెస్ట్. సరైన పద్ధతిలో సరైన వేసుకోండి, చాలా బాగుంటుంది. శుభం. గురుగారిక మీ క్యాంపుల గురించి ఎప్పుడు ఎక్కడ అవైలబుల్గా ఉంటారో తెలియజేస్తారు. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ ప్రతి గురువారం ఈ సంస్థ బ్రాంచుల్లో ఒకటైన ఏదో ఒక శాఖకి వెళ్ళడం ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నాము. మొన్న వారం నేను రాజమండ్రి వెళ్ళాను, దానికి ముందు వారం విశాఖపట్నం వెళ్ళాను. ఇప్పుడు ఈ కమింగ్ థర్స్డే ఇప్పుడు విజయవాడ వెళుతున్నాను. దీని తర్వాత మళ్ళీ తిరుపతి. సో ఇప్పుడు విజయవాడ. ఈ విజయవాడలో మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే ఉంటాను ఈ గురువారం. మీరు 2-3 పేర్లు ఇస్తే కష్టమవుద్ది. నేను ఉండేది 1:30 ఆ టైం వరకు. అందులో ఈ దసరా రోజుల్లో అందరూ రుద్రాక్షదానం చేయాలనుకుంటారు. ఎందుకంటే ద్విగుణీకృతం అవుతుంది, మంచి ఫలితాలు వస్తాయి, ఈ మంచి రోజుల్లో వేసుకుందామని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు దాకా పితృపక్షాలు నడిచాయి, అందరూ వేసుకోకుండా ఆగిపోయిన వాళ్ళు దసరా వచ్చిన తర్వాత వేసుకుందాం, ఇక్కడి నుంచి అన్ని మంచి రోజులే వేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు బిజీగా ఉంటారు. సో మీరు 2-3 పేర్లు ఇస్తే నాకు కష్టమవుతుంది, అర్థం చేసుకొని సహకరించండి. ఒక్కొక్క పేరు మాత్రమే విజయవాడలో ఇవ్వండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడైనా మీరు కలవచ్చు. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఒక్క గురువారం నాడు మాత్రమే నేను ఏదైనా ఈ సంస్థ కార్యాలయంలో ఉంటాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు హైదరాబాద్ వరకు నన్ను కలవడానికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, అంటే దక్షిణ భారతదేశం. మీరు దక్షిణ భారతదేశంలో ఉదాహరణకి బెంగళూరులో మీరు ఉన్నారనుకోండి, ఇన్ఫాంట్రీ రోడ్లో బెంగళూరులో ఈ సంస్థ కార్యాలయం ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని ఒక స్పెషల్ రూమ్లో కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను ఎదురుబెదురుగా కూర్చొని ఒక స్క్రీన్ ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా కావచ్చు. మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు విజయవాడలో నన్ను కలుద్దామని మీరు అనుకున్న ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. అర్థం చేసుకొని సహకరించండి. గురుగారు, ఇక కొంతమందిని మనం చూస్తూ ఉంటాము, ఎలా అంటే వాళ్ళు అంటే ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు కానీ, లేదు అంటే కొంతమంది ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను ఇది అక్కడ నుంచి తీసుకొచ్చాను, ఈ బ్యాగ్ అక్కడ నుంచి తీసుకొచ్చాను, ఈ ఫోన్ అక్కడ నుంచి తీసుకొచ్చాను, మా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా ప్యారిస్ నుంచి తీసుకొచ్చాను, అంటే మనం ఉన్న ప్రదేశంలో కాకుండా వేరే చోటు నుంచి తీసుకొచ్చుకున్నాము అని చెప్పడం గొప్పగా ఫీల్ అవుతుంది. అవును, పాపం కొన్ని మీకు చెప్తే వింతగా ఉంటుంది కదమ్మా. వీళ్ళకి పాపం బాత్రూమ్ వెళ్ళాలని ఇక్కడ వెళ్ళరు. మంచి ఏరియా తప్పితే ఇది వెనకబడిన ప్రాంతం ఉంటే అక్కడ వెళ్ళరు. ఇక్కడ ఉన్న వాళ్ళు అసలు మనుషుల్లాగా అనుకోరు. అక్కడ కొంటేనే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం ఉన్నాము, ఈ సోమాజిగూడలో ఉన్నాం, హైదరాబాద్లో ఉన్నాం, ఈ జూబ్లీహిల్స్లో కొంటేనే అది గొప్ప అనుకుంటారు. లేకపోతే అక్కడ ఉన్నవాళ్ళు తెలివైన వాళ్ళు అనుకుంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలివితేటలు లేవనుకుంటారు. అలా ఏముండదు. అది కేవలం ఎచ్చులకు చెప్పుకునే మాటలు. కానీ ఇప్పుడు తామరలు గతంలో కూడా చెప్పాను, ఈ తామర పువ్వులు, కలవ పువ్వులు ఎక్కడ పుడతాయి? బురదలో పుడతాయి. ఎక్కడికి వెళ్తాయి? భగవంతుడి సన్నిధికి చేరుతాయి. ఇంత కింద పుట్టినవి ఎక్కడ ఉంటాయంటే భగవంతుడి దగ్గరే ఉంటాయి. ఎవరు తల్లో కూడా పెట్టుకోరు, దేవుడికి ఇస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి కారులో వెళ్ళిపోతున్నాడు వేగంగా పొలం గట్టుల్లోంచి. సరే, ఆ గట్టులోంచి వెళితే దారి సరిగ్గా లేక పంచర్ అయింది బండి, కారు పంచర్ అయింది. కారు పంచర్ అయితే కారు ఆపాడు. అది చిన్న కాలువ ఒడ్డున, అది చిన్న పొలం, పంట కాలం ఉంది, పంట కాలం ఒడ్డున కారు ఆపాడు. కారు ఆపి చూశాడు. చూస్తే ఒక టైర్ పంచర్ అయింది. ఏం చేయాలో తెలియక జుట్టు పట్టుకొని కూర్చున్నాడు అక్కడ. చూస్తే స్టెఫెన్ చూశాడు. స్టెఫెన్కి గాలి లేదు. ఏం చేయాలో చూశాడు. స్టెఫెన్ తీసి వేద్దాం అనుకున్నాడు. స్టెఫెన్ వేస్తే స్టెఫెన్కి గాలి ఉంది. స్టెఫెన్ తీసి వేద్దాం అనుకుంటాడు. అది తీస్తాడు. తీస్తే స్టెఫెన్ ఎక్కిస్తాడు. ఈ స్క్రూలు ఎక్కించేటప్పటికి ఆ స్క్రూలు జారిపోయి కాలంలో పడిపోతాయి. 4 స్క్రూలు.
ఒక టైర్ ఎక్కిచ్చాడు, 4 స్క్రూలు దానికి బిగించాల్సిన 4 స్క్రూలు కింద పడిపోతాయి, కాలువలో పడిపోతాయి. ఏం చేయాలో తెలియదు, తలపట్టు కూర్చుంటాడు. ఏంట్రా బాబు, ఇక్కడ కష్టపడి టైర్ ఎక్కిచ్చాను, అది బిగించడానికి స్క్రూలు లేవు, ఇక్కడే కూర్చోవాలి ఎలాగని చెప్పి తలపట్టుకొని అక్కడ కూర్చొని ఏడుస్తుంటే అటునుంచి ఒక రైతు వస్తాడు. రైతు వచ్చి ఏమైంది సారు అని అడుగుతాడు. నీకు ఎందుకయ్యా పో, నీ పని నువ్వు చూసుకొని, ఆ బాధ నేను పడుతున్నాను. నేనేమైనా సాయం చేయగలంటే నువ్వు ఇది మోసుకొచ్చేది కాదు, తీసుకొచ్చేది కాదు, ఇదేదో ఇబ్బందిలో పడ్డానులే, నువ్వు వెళ్ళు. అసలు ఏం జరిగిందయ్యా అంటాడు. ఏముంది, టైర్ మార్చాను, దానికి నచ్చులు ఉంటాయి 4 బిగించడానికి, ఆ 4 కాలువలో పడిపోయాయి, అది లేకపోతే ఇప్పుడు టైర్ ఎలాగైతే నేను బండి మూవ్ చేస్తే టైర్ బయటకు వచ్చేస్తుంది, ఇక్కడ ఎక్కడ టైర్స్ బోల్ట్లు దొరుకుతాయో చూస్తున్నాను అంటాడు. నేను సలహా చెప్పనా అని అడుగుతాడు రైతు. నువ్వేం చెప్తావయ్యా, ఇప్పుడు నేను కారు వెళ్ళేది ఏదైనా చెప్పగలవా అంటే, వెళ్ళేదే చెప్తాను, మీకు ఏ ఇబ్బంది లేకుండా చెప్తాను, నా మాట కొంచెం వినండి, తొందరపడకండి. ఏంటి చెప్పంటాడు. కారుకి ఇంకో 3 చక్రాలు ఉన్నాయండి, ఇదొక్కటే కాదు, ఇంకో 3 చక్రాలు ఉన్నాయి, ప్రతి చక్రానికి 4 బోల్ట్లు ఉంటాయి, మీరు ప్రతి 3 చక్రాల్లోంచి ఒక్కొక్క బోల్ట్ తీయండి, 3 చక్రాల మీద 3 బోల్ట్ల మీద కారు నడుస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఒక్కొక్క బోల్ట్ తీసి దీనికి 3 వేయండి, 3 వేసి బోల్ట్లతో కారు శుభ్రంగా వెళ్ళిపోద్ది. మీరు దగ్గరికి ఎక్కడికైనా పాయింట్ వెళ్ళిన తర్వాత 4 బోల్ట్లు కొనుక్కొని 4కి ఒక్కొక్కటి అడిషనల్ వేసుకోండి, అయిపోద్ది. దీనికి పెద్ద ఆలోచన ఎందుకండి, శుభ్రంగా మీ బండి వెళ్ళిపోద్ది. మతిపోయింది వాడికి, ఏంటంటే ఏం తెలియదు అనుకుంటే నన్ను మించి చాలా సింపుల్గా చెప్పాడు. కాబట్టి ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకండి, మీరే గొప్పవాళ్ళు అనుకోవడం తప్పులేదు, కానీ ఎదరవాళ్ళని మాత్రం కించపరిచే విధంగా మాట్లాడడం, లేకపోతే 24 గంటలు గొప్పలు చెప్పుకోవడం ఇది అంత మంచిది కాదేమో. రైట్, చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు గురుగారు. కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు? కోటేశ్వరరావు. గురుగారితో మాట్లాడండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కోటేశ్వరరావు, నమస్తే. ఓం నమ శివాయ. 2/9/64 సార్. 2/9/1964. అవును సార్. బుధవారం పుట్టినట్టు తెలుసు కదండి. బుధవారము, నక్షత్రం బుధవారము అయ్యా, బుధవారం అని తెలుసా? ఇది ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి. ఇది మిథున రాశి, పునర్వసు నక్షత్రము. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి 10 ముఖాలు, ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదైనా ఒక్కటి వేయండి. మీ శరీరానికి తాకే విధంగా ఇవి ధరించి చూడండి. ఎన్ని సంపదలు ఉన్నా ఆ సంపదలు మీకు ఏ మేరకు ఉపయోగపడతాయో తెలియదు, కానీ ఈ ఆధ్యాత్మిక సంపద మీ శరీరం మీదకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళతారు. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రాకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. గురుగారు, ఈనాటి రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకుల సందేహాలకు, సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. గురుగారు, ఇక ఈ గురువారం రోజు గురుగారు విజయవాడలో అవైలబుల్గా ఉంటారు. సో ఎవరైనా సంప్రదించాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తుంది. చిన్న మాట, ఇది ఒక క్షణంలో మునిగిచ్చేద్దాం. భారతదేశం మొత్తంగా ఈ దసరా అన్ని రోజులు, విజయదశమి రోజు వరకు అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలు కుంకుమలు 18 కుంకుమ భరణులు ఒక బాక్స్లో పెట్టి మీకు అందజేస్తారు. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ వారి లడ్డూ ప్రసాదం కూడా అందజేస్తారు. అంటే ఒక శాకాంబరి, శ్రీలంక నుంచి తీసుకొచ్చిన శాకాంబరి అమ్మవారి కుంకుమ మాత్రం అందించలేకపోతున్నాం. దాని ప్లేస్లో 17 ప్లస్ విజయవాడ కనకదుర్గమ్మ వారి కుంకుమ కలిపి. ఇది ఇవాళ రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమః. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 91777788.